నోట్లో వేసుకుంటే కొంచెం క్రిస్పీగా మళ్ళీ నోట్లో కరిగిపోతుంది. గేవర్ స్వీట్ ఇది మరీ ఎక్కువ స్వీట్ ఏముండదు. అంటే స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళే కాకుండా స్వీట్ కొంచెం తక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా గేవర్ గురించి చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు, నేను చెప్తా చూడండి. ఇది రాజస్థాన్ స్పెషల్ యాక్చువల్గా, కానీ మన తెలంగాణలో మాత్రం తాండూరులో గేవర్ చేయడంలో స్పెషలిస్టులు ఉన్నారనమాట. అయితే ఇది చేయడం పెద్ద కష్టమేం అనిపించలేదు, నాకైతే ఈజీగానే అనిపించింది. కొంచెం చిన్న చిన్న ట్రిక్స్ నేను చెప్తాను ఎట్లా చేయాలనేది, మీరు కూడా తయారు చేసుకోండి. ప్లస్ రాఖీకి మన అన్నలకి తమ్ముళ్ళకి ఇట్లాంటి గేవర్ చేసి పెడితే హ్యాపీగా ఇష్టంగా తింటారు. మామూలు వేరే స్వీట్లు అన్నీ మనకు బాగా దొరుకుతాయి, కానీ గేవర్ అనేది కొన్ని ప్లేసెస్లోనే దొరుకుతుంది. అంత టేస్ట్ అన్నిటి దగ్గర దొరకదు. ఇప్పుడు ఈ గేవర్ చేసుకోవడానికి మనకి ఒక క్రీమ్ లాగా ఒకటి తయారు చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం బటర్ లాగా అవుతుంది. అది దానికోసం ఇక్కడ నెయ్యి ఇంకా ఐస్ కావాలి. అయితే నెయ్యి ఇక్కడ నేను చేసే గేవర్లో ఒక 5 పీసెస్ అంత చేయడానికి ఒక 5 టీ స్పూన్స్ అంతా నెయ్యి తీసుకున్నా. 5 టీ స్పూన్స్ నెయ్యి ఇంకా ఒక 5 ఐస్ ముక్కలు వేస్తున్నా అనమాట. వేసి ఇదంతా కూడా చేయితో బాగా బీట్ చేయాలి. ఒక క్రీమ్ లాగా తయారవుతుంది మనకి. ఇప్పుడు ఈ బటర్ తయారు చేసుకున్నాం కదా, దాంట్లోకి ఈ మైదా పిండిని కొంచెం వేస్తూ కలిపేసుకొని మనం దోశ పిండి ఎట్లా ఉంటుంది అట్లా చేసుకోవాలన్నమాట. నీళ్లు పోసి, నీళ్లు కొంచెం కావాలంటే పాలు కూడా పోసుకోవచ్చు, కానీ ఏదైనా సరే చల్లయి పోసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్లు పోస్తున్నా. ఇట్లా చూసుకుంటూ చల్లనీళ్ళు కొంచెం పోసుకుంటూ పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోసం పాకం చేసుకోవాల్సింది ఉంటుంది. అట్లా వేసిందంతా కూడా ఈ నూనె కాగుతుంటుంది కాబట్టి ఆ వేడికి ఇట్లా సైడ్కి పోతుంటుంది. అప్పుడు మధ్యలో హోల్ పడుతుంది. చూస్తున్నారు కదా, ఇట్లా వేసుకోవాలి. కొంచెం స్పూన్ని పైకి లేపి కొంచెం వేసుకోవాలి. మనం ఆ పిండి వేయంగానే అదంతా సైడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. స్పూన్తోని ఇట్లా కొంచెం పైకి లేపి కొద్దిగా వేస్తున్నా. ఒక 10 స్పూన్స్ వరకు ఇట్లా కొద్దిగా వేసిన 10 to 15 టైమ్స్ వరకు వేసిన. అయితే దోశ పిండి పోసినట్టు తక్కువని మొత్తం స్పూన్తో పోసేయొద్దు, కొద్దిగా చూస్తున్నారు కదా వీడియోలో. ఇంకా తర్వాత వీటిపైన చక్కెర పాకము ఇంకా రబ్డీ వేసుకోవాలి. అయితే అవి ఎట్లా చేసుకోవాలి ఫుల్ డీటెయిల్గా వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చెక్ చేయండి. లేదంటే ఇక్కడ కింద లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది. చేసి మీరు కూడా రాఖీకి ట్రై చేయండి.